పట్టణంలోని జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో సిఐ రవీందర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. 10వ తరగతి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. విద్యార్థులు ఒత్తిడిని జయించి సమర్థవంతంగా పరీక్షలు రాసే విధంగా ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు. పరీక్షల సమయం దగ్గర పడుతోందని ఆందోళన చెందకుండా ఏకాగ్రతతో చదువుపై దృష్టి సారించాలని తెలిపారు. విద్యార్థులపై తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పరీక్షలు రాసి ఉత్తమమైన ఫలితాలను పొందాలన్నారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరే విధంగా విద్యార్థులకు పలు రకాల మార్గదర్శకాలు చేశారు. ఎటువంటి చెడు ఆలోచనలకు కానీ చెడు వ్యసనాలకు కానీ వీళ్ళు కాకూడదు. ఆ యొక్క చెడు వ్యసనం అనేది అప్పటి మనం తృప్తి ఇస్తాయి. గంజాయి ఉంది, తాగినప్పుడు ఫుల్ కిక్కిస్తుంది, మంచిగా అనిపిస్తుంది, కానీ అది జీవితాన్ని నాశనిస్తూ ఉంటుంది. గంజాయి తాగిన తర్వాత కొత్త ఆలోచనలు వస్తాయి. ఓతో లొంగి పెట్టుకోవాలనిపిస్తుంది, వాడిని కొట్టాలనిపిస్తుంది, ఓని చంపాలనిపిస్తుంది. ఎందుకంటే అది మనలో దాని ఉద్వేగం ఉంటుంది. కాబట్టి మళ్ళీ రెచ్చగొడుతుంది, దానికి మనం బానిసగా అవుతుంది. తాగినప్పుడు ఫస్ట్ అనిపిస్తుంది, కానీ దగ్గర చేయకూడదు. చాలా మంది పిల్లలు బయట తిరుగుతున్నారు, నేను గమనిస్తున్నా. మీకు జరుగుతుందని మేము పోయేటప్పుడు వచ్చినప్పుడు గమనిస్తూ ఉంటారు. మీరు పడుకుని కూడా మా కానిస్టేబుల్ అందరూ తిరుగుతూ ఉంటారు. ఇక్కడ మీ దగ్గర మా ఒకటి బుక్ కూడా ఉంటుంది తెలుసా మీకు? మా కానిస్టేబుల్ వచ్చి చెక్ చేసుకుంటా అంటారు, చూస్తూ అంటారు, ఏం చేస్తూ అంటారు. మీకు తెలియకుండానే మా ఇన్ఫర్మేషన్ మాకు ఉంటుంది. ఎవడెవడు ఏమేమి చేస్తున్నాడు, ఇందులో పిల్లలు బయటికి పోతున్నాడా, ఏమైనా తాగుతున్నాడా, చేస్తున్నాడా అని చెప్పి మా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మేము పెద్ద పెద్ద దొంగలే పట్టుకుంటాం. మీ గురించి ఎంక్వైరీ చేసి మీ గురించి తీసుకోవడం మాకు పెద్ద పైన. ఎందుకు తీసుకుంటున్నాం? ఇదివరకు ఒకసారి ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మీ పైన బాగా నిఘా ఉంటుంది. అందరు జాగ్రత్త ఉండాలి, అందరు మంచిగా చదువుకోవాలి, మంచి